వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో భారతదేశానికి చెందిన 28 మంది పర్యాటకులపై దాడి చేసి కిరాతకంగా తుపాకులతో కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యలకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురంలోని బంగారమ్మ రావిచెట్టు సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మానవహారం నిర్వహించారు. భారత్ మాతాకి జై, పాకిస్తాన్ ముర్దాబాద్, ఇస్లామిక్ ఉగ్రవాదం నశించాలి అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నేత దువ్వ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తగు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో దువ్వ మణికుమార్, సురేంద్ర, దత్తు, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. నిన్న కాశ్మీర్లో జరిగిన హిందూ టూరిస్టులపై 30 మందికి పైగా భారత పౌరులు మృతి చెందడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాద దాడిలో. దీన్ని నిరసిస్తూ ఈరోజు పిఠాపురం బంగారం తల్లి సర్కిల్ దగ్గర భారీ ఎత్తున కార్యాచరణ చేపట్టడం జరిగింది. పాకిస్తాన్ ముండాబాద్ అనే నినాదాలతో కార్యక్రమం చేపట్టి పాకిస్తాన్ దిష్టి బొమ్మని దగ్ధం చేయడం జరిగింది. మేము కోరుకుంటుంది ఏంటంటే పాకిస్తాన్ వల్ల భారతదేశానికి ఏదో టైంలో ఎప్పుడోకప్పుడు ఇండియన్ ఆర్మీ మీద భారతీయుల మీద ఎప్పుడోకప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ పటంలో ఒకసారి మనం తలుచుకుంటే పాకిస్తాన్ అనేది సమూలంగా లేకుండా పోతుంది. అలాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని సమూలంగా ప్రపంచ పటంలో తీసేయాలని చెప్పి మేము మోదీ గారిని కోరుతున్నాం. మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది మోదీ గారి మీద, అలాగే భారత ఆర్మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఎవరైతే మన టూరిస్టులని, మన భారతీయ హిందువులను చంపారో, ఇటు ఏదైతే ఈ ఉగ్రవాదం ఉందో దీన్ని సమూలంగా నాశనం చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రకటన చేస్తూ పిఠాపురం బంగారం తల్లి రాజశేఖర్ దగ్గర ఎవరైతే చనిపోయిన భారత పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత్ మాతకి జై అనే నినాదంతో మేమందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. ఒకవేళ ఎటువంటి ఉపద్రవం వచ్చినా మమ్మల్ని కూడా భారతదేశ సైన్యానికి సహాయంగా నిలబడమంటే మేము కూడా మా ప్రాణాల సైతం లెక్క చేయకుండా నిలబడి మన దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై.